హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కళ్యాణ్ అనామికల పెళ్ళి చాలా ధూమ్ధామ్గా చేయాలని ఇంట్లో అందరూ నిర్ణయించుకుంటారు. పెళ్లి ఏర్పాట్లయితే మొదలు పెడతారు. అలా పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టి ఇంకా ఎవరికి పిలవాలని అనుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉండగానే ఇంతలో ఇంద్రాదేవి వాళ్ళ అన్నయ్య మనవడు వైజాగ్లో ఉన్నాడని అతనికి ఫోన్ చేసి పిలవాలని చెప్పేసరికి విక్కీ పద్మావతిల కుటుంబాన్ని పెళ్ళికైతే ఇన్వైట్ చేస్తారు. వాళ్ళు కూడా పెళ్ళికి వచ్చేసరికి ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక రెండు కుటుంబాలు కలిపి ఈ పెళ్ళిని చాలా బాగా జరిపించాలి అని చెప్పి ఇద్దరు కూడా అనుకుంటూ చాలా సంతోషంగా ఇక వాళ్ళు తీసుకున్న రీసెట్లో 3 రోజుల పెళ్ళి రంగరంగ వైభవంగా చేయాలి అని గట్టి నిర్ణయమే తీసుకుంటారు. ఇక్కడ చూస్తే రుద్రాని రాహుల్తో అక్కడికి అరుణ్ని పిలిపించాలని, అలాగే ఆ పెళ్లి మధ్యలో అరుణ్ మన స్వప్న కడుపులో పెరుగుతున్న బిడ్డకి తానే తండ్రని అందరి మధ్యలో చెప్పాలి. అలా చెప్తే స్వప్న నానా గొడవ చేస్తుంది. తరువాత ఇదంతా చూసి అనామిక వాళ్ళు పెళ్ళి క్యాన్సిల్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అని ఇక రుద్రాణి అయితే పెళ్లి టైం కల్లా ఆ అరుణ్ గాడిని అక్కడికి రమ్మని చెప్పు అని చెప్పి రుద్రాణి రాహుల్తో చెప్తుంది. ఓకే మమ్మీ, నీ ఐడియా సూపర్ ఉంది అని చెప్పేసి ఇక రాహుల్ అయితే అరుణ్కి కాల్ చేస్తాడు. వెంటనే అరుణ్ ఫోన్ లిఫ్ట్ చేసి, సార్, ఈ అండర్ గ్రౌండ్లో ఉండలేకపోతున్నాను సార్. ఇంకా ఎన్ని రోజులు సార్? నేను సొంత హాస్పిటల్ పెట్టుకోవాలి అనుకున్నాను, కానీ మీరు ఇలా ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు అని అనడంతో, రేయ్, ఇక నీ క్యారెక్టర్ ఇంతటితో క్లోజ్ చేస్తాను. నువ్వు సొంత హాస్పిటల్ పెట్టుకొని హ్యాపీగా ఉండొచ్చు. నేను చెప్పిన పని ఒకటి నువ్వు చెయ్యాలి అని చెప్పడంతో, ఇంకానా సార్? ఏంటి సార్, చెప్పండి సార్ అని అరుణ్ అడగడంతో, చూడు, ఇంకో 2 రోజుల్లో మా కళ్యాణ్ గాడి పెళ్ళి. నువ్వు ఆ పెళ్ళి టైంకి అక్కడికి రావాలి. అలాగే స్వప్నకి కనిపించేలాగా, కుటుంబంలో అందరికీ వినిపించేలాగా గట్టిగా స్వప్న కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రిని అని చెప్పాలి అని చెప్పడంతో ఒక్కసారిగా రాహుల్ అన్న మాటలకి అరుణ్ షాక్ అయిపోతాడు. సార్, ఏంటి సార్? నేనేదో సొంత హాస్పిటల్ పెట్టుకొని ఎదగాలి అనుకున్నాను, కానీ ఇలా నా కెరియర్ని రిస్క్లో పెట్టుకోవాలి అని అస్సలు అనుకోలేదు సార్. అది దుగ్గిరాల వారి ఫ్యామిలీ. అక్కడ నేనొచ్చి స్వప్న కడుపులో బిడ్డకి తండ్రిని చెప్తే నన్ను ప్రాణాలతో బయటికి రానిస్తారా సార్? సార్, నేను రూపాయి కూడబెట్టుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఊసలు లెక్కెట్టుకోవాలి అని అస్సలు అనుకోవట్లేదు సార్. ప్లీజ్ సార్, ఇది మాత్రం నేను చెయ్యలేను అని అరుణ్ మాట్లాడుతూ ఉంటే, సరే చెయ్యొద్దు, ఇంతవరకు కూడా చేసేవన్నిటికీ కూడా నాకు సంబంధం లేదని నేనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. నా భార్యని టార్చర్ చేస్తున్నాడు, అలాగే డబ్బు కోసం నా భార్యని బెదిరిస్తున్నాడు అని నేనే కంప్లైంట్ ఇస్తాను అని ఇక అరుణ్కి చెప్పడంతో, సార్, పెళ్లి ముహూర్తం ఎన్నింటికి సార్? నేను పెళ్లి ముహూర్తం టయానికెల్లా వచ్చేస్తాను సార్ అని అరుణ్ మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు అరుణ్ అనిపించుకున్నావు, ఈ రాహుల్కి కరెక్ట్ మనిషి అనిపించుకున్నావు. ఇక రెడీగా ఉండు. ఇది అయిపోయిన వెంటనే హాస్పిటల్ చైర్మన్ కుర్చీలో కూర్చోడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి ఇక రాహుల్ అయితే కాల్ కట్ చేస్తాడు. ఇంతలో ఇంట్లో అందరూ కూడా పెళ్లి సందడిలో హడావుడిగా ఉంటారు. రుద్రాని చూస్తే ప్రతి దానికి కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా గొడవలు పడుతూ ఉంటుంది. ఇక రుద్రానికి కరెక్ట్ సమాధానంగా అక్కడ కనకం నిలబడుతుంది. ఇంతలో అప్పు అలాగే కృష్ణమూర్తి కూడా కళ్యాణ మండపం దగ్గరికి రానే వస్తారు. అక్కడ ఆ పెళ్లి తంతులన్నీ చూసి కృష్ణమూర్తి, పెద్దింటి వాళ్ళ పెళ్లి కదమ్మా, ఇలాగే ఉంటుంది, పద అని చెప్పి అప్పుని లోపలికి తీసుకెళ్తారు. ఇక అప్పుని చూసిన కళ్యాణ్ అయితే చాలా సంతోషించి వెళ్ళి అప్పుని హక్ చేసుకుంటాడు. ఒక్కసారిగా అప్పు కొంచెం ఎమోషనల్ అవుతుంది. ఇక అక్కడే ఉన్న అనామిక మాత్రం అది చూసి జలస్ ఫీల్ అవుతుంది. కళ్యాణ్, తను అబ్బాయి ఏమీ కాదు, అమ్మాయి, ఇలా నా ముందే తనని హక్ చేసుకుంటే నాకెలా ఉంటుంది అని అడగడంతో, ఏయ్ అనామిక, పిచ్చిదానిలా మాట్లాడుతున్నావేంటి? అప్పు నాకు ఫ్రెండ్, అప్పుకి నాకు ఉన్న రిలేషన్ ఏంటో నీకు తెలుసు. అయినా నువ్వు కూడా ఇలాగే మాట్లాడతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అనామికకి చీవాట్లు పెడతాడు.
ఇక ఇదంతా ఇలా ఉండగా ఇంతలో అక్కడికి అనుకోకుండా శ్వేత కూడా ఎంటర్ అవుతుంది. శ్వేతని చూసిన రాజ్ కాస్త కంగారు పడతాడు. శ్వేత, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకు ముందే చెప్పాను కదా ఇక్కడికి రావద్దు అని. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరు చూసినా సరే చాలా ప్రాబ్లం అవుతుంది. వెళ్ళిపో శ్వేత. పెళ్ళి తర్వాత నేనే వచ్చి నీతో మాట్లాడతాను. తర్వాత నీకు అన్నీ దగ్గరుండి నేనే చూసుకుంటాను. ప్లీజ్ శ్వేత, వెళ్ళిపో శ్వేత అని రాజ్ మాట్లాడుతూ ఉండగానే ఇంతలో అక్కడికి కావ్య వస్తుంది. కావ్య అయితే శ్వేతని చూసి తిను తిను మీరు అని అంటూ ఉంటే వెంటనే రాజ్ నా ఫ్రెండ్ కాలేజ్ డేస్లో నాతో పాటు కలిసి చదువుకుంది అని చెప్పి రాజ్ వెంటనే శ్వేతని తన ఫ్రెండ్ కింద పరిచయం చేసేస్తాడు. ఇంకా కావ్య కూడా ఓ మా వారి ఫ్రెండా, అయితే మిమ్మల్ని తప్పకుండా పరిచయం చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా మా వారి అలవాట్లు, ఇక ఆయన అభిరుచులు, అలాగే ఆయన బిహేవియర్ అన్నీ తెలుసుకోవాలి. ఆయన కాలేజ్ డేస్లో చేసిన శ్రీకృష్ణ లీలలన్నీ కూడా నాకు చెప్పాలి అని అంటూ ఉంటే తను వెంటనే శ్వేత లేదు లేదు, రాజ్ ఎప్పటికీ అట్లాంటి పని చేయడు. తను ఎప్పుడు కూడా మిస్టర్ పర్ఫెక్టే, అన్నింటిలో కూడా చాలా కరెక్ట్గా ఉండాలి అనుకుంటాడు. ఎప్పుడు చదువు గురించి ఆలోచించేవాడు. అసలు అమ్మాయిల ఫాలోయింగ్ మామూలుగా లేదు, కానీ తలెత్తే చూసేవాడు కాదు అని చెప్పి ఇక శ్వేత అయితే రాజ్ గురించి అన్నీ చెప్తూ ఉంటుంది. అవన్నీ వింటూ కావ్య రాజ్ని అలానే చూస్తూ ఉండిపోతుంది. నా భర్త ఎంతైనా శ్రీరామచంద్రుడు, నిజంగా నేను చాలా అదృష్టవంతురాల్ని. అద్దంలో నుంచుని చూసుకుంటే నాకు నేనే కనిపించినట్లు, ఆయన మనసులో కూడా నాకు నేనే కనిపిస్తాను, కనిపించి తీరుతాను అని కావ్య తన మనసులో అనుకుని ఇక శ్వేతని తీసుకుని లోపలికైతే వెళ్తూ ఉంటుంది. శ్వేత వెనక్కి తిరిగి చూసావుగా మీ భార్యని ఎలా మేనేజ్ చేశానో, నేను పెళ్ళయ్యే వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పి వెనక్కి తిరిగి రాజ్కైతే సైగలు చేస్తుంది. రాజ్, ఈ శ్వేత ఏం కొంప ముంచుతుందో ఏంటో, ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న గొడవలకి ఇక ఈ శ్వేత తోడైతే ఇంకా చెప్పక్కర్లేదు అని రాజ్ తన మనసులో కాస్త కంగారు పడతాడు. ఇదంతా ఇలా ఉండగా ఇక్కడ చూస్తే రుద్రాణి, రాహుల్, ఆ అరుణ్ గడికి ఫోన్ చేసావా? ఏంటి వాడు ఇంకా రాలేదు అని అంటూ ఉంటే, మమ్మీ వాడు ఇంకొక అరగంటలో ఇక్కడ ఉంటాడు, ఇక ఈ పెళ్లి సందడంతా యుద్ధ భూమిగా మారబోతుంది అని రాహుల్ మాట్లాడుతూ ఉంటే రాహుల్ మాటలకి రుద్రాణి, అవును అదంతా ఎప్పుడెప్పుడా అని నేను కూడా ఎదురు చూస్తున్నాను అని చెప్పేసి రుద్రాణి కూడా తన మనసులో అనుకుంటుంది. ఇంతలో అరుణ్ రానే వస్తాడు. అరుణ్ వచ్చి రాహుల్కి ఫోన్ చేయడంతో, రాహుల్ ఏంటి బయటే ఉండి ఫోన్ చేస్తున్నావు, లోపలికి రా అని అనడంతో, సార్ నాకెందుకో చాలా భయంగా ఉంది సార్, ఇది చాలా రిస్క్తో కూడింది, ఇంట్లో అందరూ నన్ను ప్రాణాలతో బ్రతకనిస్తారా అని అంటూ ఉంటే, ఏయ్ నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, ముందు నోరు మూసుకొని లోపలికి రా అని చెప్పడంతో అరుణ్ అయితే లోపలికి చాలా క్యాజువల్గా నడుచుకుంటూ వస్తాడు. అలా అరుణ్ రావడంతోనే స్వప్న అరుణ్ని చూసేస్తుంది. వెంటనే అరుణ్ చొక్కా పట్టుకొని, రే నీకోసమే ఎదురు చూస్తున్నాను, నేను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి నాకు మాత్రమే కనిపించి ఇంట్లో ఎవ్వరికీ కనిపించకుండా నన్ను ఒక పిచ్చిదాన్ని చేస్తున్నావు. అసలు నీ వల్ల మా ఇంట్లో ఎంత గొడవ జరుగుతుందో నీకు తెలుసా? రారా రా కావ్య కావ్య అని గట్టిగా అరుస్తుంది. వెంటనే కావ్య అయితే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అరుణ్ కనిపిస్తాడు. అరుణ్ని చూసిన కావ్య రాజ్కి చెప్పి ఇక అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి అరుణ్ని పట్టుకుంటుంది. అరుణ్ని పట్టుకోవడంతో అరుణ్ వెంటనే వాళ్ళ చేతులు ఇదిలించుకొని, వదలండి వదలండి, మీరు నన్నేమి పట్టుకోనక్కర్లేదు, నా అంతట నేనే ఇక్కడికి వచ్చాను, అయినా మీరేంటండి నేనేదో తప్పు చేసినట్లు, నేనేదో దోషిలాగా ఇలా పట్టుకుంటున్నారు అని అడగడంతో కావ్య, ఏంటి నువ్వు తప్పు చేయలేదా, నువ్వు దోషివి కాదా, అసలు నీలాంటి వాణ్ణి చంపేయాలి అని చెప్పి వెంటనే కావ్య చెయ్యి పైకెత్తుతుంది. ఏయ్ కలవతి ఆగు, నేను మాట్లాడతాను. రేయ్ అసలు ఎందుకు స్వప్నని బ్లాక్మెయిల్ చేశావు, ఎందుకు స్వప్న దగ్గర డబ్బు తీసుకున్నావు అని అడగడంతో, ఏం మాట్లాడుతున్నారు సార్, నేను స్వప్నని బ్లాక్మెయిల్ చేస్తున్నానా, స్వప్నని నేను డబ్బడికి తీసుకున్నానా, అసలు ఏంటి సార్ మీరు డబ్బుందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే
ఎవరు పడతారు సార్? అసలు స్వప్న నేను పెళ్ళి కాకముందు చాలా గాఢంగా ప్రేమించుకున్నాం. ఇక మన స్వప్నకేమో డబ్బు కావాలి, అది నా దగ్గర లేదు. ఇగో ఈ రాహుల్ దగ్గర ఆ డబ్బుందని వెంటనే తన ప్రేమని అటు మార్చుకుంది. నాతో కావలసినవన్నీ కొనిపించుకొని డబ్బున్నాడు కనిపించగానే నాకు హ్యాండ్ ఇచ్చింది. కానీ హ్యాండ్ ఇచ్చింది అనుకున్నాను కానీ తను అస్సలు నాకు హ్యాండ్ ఇవ్వలేదు. తన మనసులో నా మీదున్న ప్రేమ అలాగే ఉందని నాకు కూడా తరువాత అర్థమైంది. కేవలం డబ్బు కోసమే ఈ రాహుల్ని పెళ్లి చేసుకుంది. అందుకే నా మీద ఉన్న ప్రేమ తను మర్చిపోలేక నాతో కలిసింది. మా ఇద్దరికి అదిగో సాక్ష్యంగా నా ప్రతిరూపం తన కడుపులో పెరుగుతుంది. ఆ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని నేనే అని ఇక అరుణ్ మాట్లాడడంతో ఒక్కసారిగా స్వప్న అయితే, రాస్కేల్, ఏం మాట్లాడుతున్నావురా? ఫ్రెండు అని చనువిస్తే నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఇవన్నీ చెయ్యననే కదరా నన్ను బ్లాక్మెయిల్ చేసి నా దగ్గర డబ్బు తీసుకున్నావు. ఇప్పుడు అందరి మధ్యలోకి వచ్చినాక ఇలా మాట్లాడతావా అని చెప్పి స్వప్న అయితే అరుణ్ 2 చెంపలు పగలకొడుతుంది. ఇక స్వప్న 2 చేతులు పట్టుకుని, స్వప్న ఎందుకు భయపడుతున్నావు? ఇక అందరికీ తెలిసిపోయినాక ఎవరు ఏమీ చేయలేరు. రేపొద్దున డిఎన్ఏ టెస్ట్ చేసినా సరే ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రిని తెలుస్తుంది. ఎప్పుడో ఆ పరీక్షలు చేయించుకునే కంటే నిజం చెప్పేస్తే మంచిది కదా. నువ్వు నాతో వచ్చేసి మహారాణిలా చూసుకుంటాను. ఈ రాహుల్ని డబ్బు కోసం ప్రేమించావు, కానీ వాడి దగ్గర నయ్యా పైసా కూడా లేదు. కనీసం నా దగ్గర ఉన్న డబ్బు కూడా వాడి దగ్గర లేదు అని చెప్పి ఇక అరుణ్ అయితే స్వప్నని ఫుల్గా రెచ్చగొడతాడు. ఇంతలో రాజ్ అయితే, ఓ స్వప్న కడుపుతో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వు, అయితే స్వప్నని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటావన్నమాట అని అడగడంతో, అవును సార్, స్వప్న వచ్చేస్తే ఇప్పటికిప్పుడే పెళ్లి చేసుకుంటాను. నేను హ్యాపీగా బ్రతుకుతాం, తనని మహారాణిలా చూసుకుంటాను అని అనడంతో, మరి నేనేం కావాలి అరుణ్ అని వెనక నుంచి ఒక వాయిస్ అయితే వినిపిస్తుంది. ఆ వాయిస్ విన్న అరుణ్ వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ శ్వేత కనిపిస్తుంది. శ్వేతని చూసిన అరుణ్కి నోట్లో నుంచి మాట రాదు. ఇంకా రాజ్ అయితే నవ్వుకుంటూ, ఏంటరుణ్, శ్వేత అడిగిన దానికి సమాధానం చెప్పు. మరి తనకేం సమాధానం చెప్తావు? మరి తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రెవరు అని అడగడంతో అరుణ్ ఏమీ మాట్లాడకుండా తల కిందకి దించేసుకుంటాడు. వీడేంటి ఇప్పటి వరకు తెగ ఫైర్ అయిపోయి ఉన్నట్టుండి ఒకేసారి గాలి తీసిన టైర్ లాగా సైలెంట్ అయిపోయాడు. రేయ్ అరుణ్, ఇప్పుడు కనుక నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే మొత్తం నా మీదకొస్తుందిరా, మాట్లాడరా అని చెప్పి ఇక రాహుల్ అయితే అరుణ్కి సైగ చేస్తాడు. అరుణ్, సార్, ఈ స్వప్న కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రిని నేనే సార్, ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు సార్ అని చెప్పి తడబడుతూ శ్వేత వైపు చూస్తూ తల అడ్డంగా నిలువుగా ఊపుతూ ఉంటాడు. ఇంతలో శ్వేత అక్కడికి వచ్చి అరుణ్ చెంప పగలకొట్టి, ఛీ, సిగ్గులేదు, కాలేజ్ డేస్లో స్వప్న వెంట తిరిగితే జస్ట్ అది అట్రాక్షన్ అనుకున్నాను, కానీ నువ్వు ఇంతలాగా మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని డబ్బు కోసం ఇట్లా ఆటలాడతావని అస్సలు అనుకోలేదు. నేనెవరో నీకు తెలీదా? నా కడుపులో బిడ్డెవరో, బిడ్డకి నీకు సంబంధం లేదా? చెప్తావా లేదా? చెప్తావా చెప్పవా అని గట్టిగా అరుణ్ని నిలదీయడంతో వెంటనే అరుణ్ శ్వేతని దగ్గరికి తీసుకొని, సార్, నన్ను క్షమించండి. శ్వేతని నేను చాలా గాఢంగా ప్రేమించాను. ఒకప్పుడు స్వప్నని అలానే ప్రేమించాను, కానీ స్వప్న నేనంటే ఇష్టం లేదని మోహం మీదే చీదరించుకుంది. తరువాత నన్ను దగ్గరికి తీసుకొని నా బాధల్ని తనతో పంచుకొని తను నాకు దగ్గరైంది. ఆ విధంగా శ్వేత నేను ప్రేమించుకున్నాం. కానీ ఇక్కడ సొంత హాస్పిటల్ మీద వ్యామోహంతో స్వప్న మీద చాలా పెద్ద నింద వేశాను. నన్ను క్షమించండి సార్ అని చెప్పి అరుణ్ అయితే వెంటనే రాజ్ కాళ్ళ మీద పడతాడు. ఏయ్, నువ్వు నా కాళ్ళమే పడుతున్నావేంటి? వెళ్ళి స్వప్న కాళ్ళ మీద పడు. నువ్వు చేసిన తప్పుకి తను ఎంత పెద్ద నిందని మోస్తుందో నీకు తెలుసా అని అడగడంతో, స్వప్న, ప్లీజ్ స్వప్న, నన్ను క్షమించు స్వప్న. రాహుల్ని నువ్వు ఎంత ప్రాణాతికి ప్రాణంగా ప్రేమించావో నాకు అంత తెలుసు. రాహుల్ కోసం చివరికి పెళ్లి కాకముందే కడుపుతో ఉన్నానని ఒక
చిన్న అబద్ధాన్ని చెప్పి పెద్ద నిందనే మోసావు. అట్లాంటి అట్లాంటి నేనిలా టార్చర్ చేయడం నాది తప్పే, నన్ను క్షమించు అని చెప్పి అరుణ్ అయితే ఇక స్వప్నని క్షమాపణ అడుగుతాడు. రాజ్ వెంటనే ఏంటి, పెళ్ళి కాకముందు కడుపుతో ఉన్నాను అన్న అబద్ధాన్ని స్వప్న చెప్పిందా? స్వప్న చెప్పిందా లేకపోతే స్వప్నతో ఈ కళావతి ఆడిచ్చిందా అని అనడంతో, సార్ ఈ విషయంలో కావ్య గారి ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు సార్. పెళ్లి చూపులకి వచ్చిన రోజు రాహుల్ లేకపోతే చచ్చిపోతాను. రాహులే నా జీవితంలో నాకు భర్తగా రావాలి, ఇదొక్కటి హెల్ప్ చేయి అంటే నేనే సార్ తన చెయ్యి చూసి తను కడుపుతో ఉంది అని ఒక చిన్న అబద్ధమైతే చెప్పాను సార్. నన్ను క్షమించండి సార్ అని అనడంతో ఇక నిజాలన్నీ బయటపడేసరికి రాజ్కైతే కావ్యని తను దూరం పెట్టుకున్నది గుర్తు చేసుకుని చాలా కుమిలిపోతాడు. ఇక అలాగే రాహుల్ చేసిన మోసాన్ని తట్టుకోలేక పోలీస్ స్టేషన్లో రాహుల్ని పెడతాడు. రాహుల్ అయితే వీళ్ళందరూ కావాలని డ్రామా ప్లే చేస్తున్నారు నాకేమీ తెలియదు సార్ రాజ్ అని అంటూ ఉన్నా సరే రాహుల్ని పోలీస్ స్టేషన్లో పెట్టించి శ్వేత అలాగే ఇక్కడ అరుణ్లిద్దరికీ కూడా దగ్గరుండి తానే పెళ్లి జరిపిస్తాడు. మర్చిపోయాను, మన కళ్యాణ్ అనామికల పెళ్లి గురించి ఏమైంది అనే విషయాన్ని తెలుసుకోవాలి అనుకుంటే రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై